సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, పార్టీలోకి ఎవరు వస్తారో ఎవరు బయటికి వెళ్ళిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే, అధికారం వచ్చినా అంతే. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాల్ని ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పటికీ మారదా అనే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ టీ కాంగ్రెస్లో ఏం జరిగింది? వాచ్ ఇట్. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. 2 ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రి కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకొచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చి చెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫర్మ్ అయింది. దీంతో అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ను తప్పించాలని అనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో బీసీ నేత అయిన మహేష్ గౌడ్ను తప్పిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్ను తప్పించడానికి నిర్ణయించింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనే సరిగ్గా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్సాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్లో ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేశారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందరగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్కి అవకాశం కల్పించలేని పరిస్థితి వస్తే కనీసం ఆయనకు పరిస్థితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి నామినేషన్ పర్వంలో ఆయన్ను భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు.